అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భరత్ కుమార్ పాలెటి గంట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రాక్టర్ అయితే పవర్ ట్రాక్ 439, ఇది 2018 అంటే మోడలు. ఈరోజు జనరల్గా ఆయిల్ చెకప్ అనేది చేసుకుంటున్నాము. ఆయిల్ గేజ్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఆయిల్ గేజ్ ఉందండి, కానీ కొద్దిగా థిక్నెస్ ఎక్కువైంది. రీసెంట్గా మార్చినాయి దీనికి ఆయిల్ సర్వీసింగ్. ఆయిల్ అయితే గేజ్కుంది. ఇప్పుడు కూలింగ్ ఆయిల్ చూద్దామండి. కూలింగ్ ఆయిల్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, కొద్దిగా పోసుకోవాలా. మినిమము ఇక్కడ మ్యాక్సిమం అండి, మ్యాక్సిమం వరకు వేసుకున్నాం మనము, సరిపోతుంది. అలా ఎక్కువ అయితే సేద్యం చేసేటప్పుడు అంత పడిపోతుందండి, బట్ కరెక్ట్గా వేసుకోవాలా. ఇది వచ్చేసి మనము ఆయిల్ పోసుకోవడానికి ఇది హోల్ అండి, ఇది క్యాప్. మనం ఇంజన్ ఆయిల్ పోసుకోవాలంటే దీంట్లో ఇది ఓపెన్ చేసి వేసుకోవాలా. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అండి. ఈ ఫిల్టర్ వచ్చేసి ఆయిల్ ఫిల్టరేనండి. ఇది ఇది ఎంత బాగా క్లీన్ చేసుకుంటే వెహికల్ అంత లైఫ్ వస్తుందండి. గేర్ ఆయిల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి బ్యాటరీ ఇటు సైడ్ వస్తుందండి, కాకపోతే దీనికి క్యాప్ వచ్చింది. అది బ్యాటరీ కనపరాకుండా క్యాప్ రోడ్డు పనికి పోయినప్పుడు డ్రైవర్లు వాళ్ళు వీళ్ళతో ఇది పోగొట్టినారు. యాడ్లో కొత్తది తీసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి, లేదంటే బ్యాటరీకి మనకు సేఫ్టీ ఉండదు. ఇది 30-32 రింగులు. ఈ గేర్ బాక్స్ గేజ్ అండి. ఇది ఇందులో కొద్దిగా గేర్ ఆయిల్ తక్కువే ఉన్నట్టుంది. గేజ్కే లేదు ఫ్రెండ్స్ అసలు. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ గేజ్కి ఉంటుంది, ఇది సెకండ్ గేజ్ అండి. ఇది వరకు ఉండాలా, ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి.
కాకపోతే మన బండి అప్పులో ఉంది, ఇప్పుడు కొద్దిగా ఎగుమార్లో ఉంది కాబట్టి గేజ్కు తక్కువ చూపిస్తుంటుంది. కొద్దిగా ఇంజిన్ ఆయిల్ ఉంది, అది పోసుకుందాం ఫ్రెండ్స్. ఇంజిన్ ఆయిల్ ఫ్రెండ్స్ కొద్దిగా మిగిలింది, వేస్ట్ చేయడం ఎందుకు లేదు, గేర్ బాక్స్ పోస్తున్నాం. దగ్గర 5 లీటర్ల వరకు తక్కువ ఉంది ఫ్రెండ్స్ గేర్ బాక్స్ ఆయిల్. వేంపల్లికి వెళ్ళినప్పుడు ఈసారి టౌన్కు తీసుకొని వచ్చి వేసుకోవాలా. ప్రస్తుతానికైతే ఏం ఇబ్బంది ఏం లేదు, పని జరుగుతుంటుంది. మనం గేర్ ఆయిల్ పోసుకుంటే ఇంకా మంచిది, కరెక్ట్గా దాన్ని గేజ్ కుట్టుకుంటున్నాం. మా ఊర్లో ఎక్కువ 4 ట్రాక్ 4-9 బండ్లే ఉంటాయండి, ఎందుకంటే మా ఏరియాకు ఈ బండే బాగా వర్క్ అవుతుంది, ప్లస్ మైలేజ్ వస్తుంది బాగా, రైతుకి ఎన్నో రెట్లు మేలు. మనది వచ్చేసి పబ్లిక్ వెహికల్ అండి, ఇది అగ్రికల్చర్ కాదు, పబ్లిక్ బండి అండి ఇది. ఈనాటి ఎండ్లకందు అప్పుడప్పుడు మనం గ్రీజ్ కొట్టుకుంటున్నారా, వాటర్ వాష్ చేయించుకుంటే ఒకసారి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.